రవి వందల కోట్ల క్రిప్టో కరెన్సీగా తరలించాడు. మేము పట్టుకున్నాం, ఎవరూ సహకరించలేదు సజ్జన్నారు. 1,00,000 మంది కష్టం దోచుకున్నారు చిరంజీవి. ఉచితం వెనుక ప్రాణాంతక ముప్పు రాజమౌళి. ఐబొమ్మ బప్పం టీవీ వెబ్సైట్ల మూసివేత. మీరు పట్టుకున్నామని చెప్పేసి పోలీసు వారు అంటున్నారు. దాంట్లో నిజం ఉంది, లేదని కాదు. కానీ ఈ ఎవరైతే రవి ఉన్నారో ఐబొమ్మ రవి, ఆ బప్పం రవి, ఐబొమ్మ బప్పం అనేది 2 వెబ్సైట్లే. ఐబొమ్మను వీళ్ళందరూ మళ్ళా ఫోకస్ చేశారు కాబట్టి బప్పంగా మార్చింది దాన్ని. కానీ ఆయన పేదల్లా మరొక ఠాగూర్ అయిపోయినారు. పేద ప్రజల లోపల ఆయన మరొక ఠాగూర్ అయిపోయారు. ఇది ఎందుకు అయిపోయిందంటే కూడా ఆయన అతను చేయాల్సిన పని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కూడా ఈ సినిమా వల్లనే. సినిమా వాళ్ళు ఓవర్ బడ్జెట్ సినిమాల కోసం పెట్టి అదంతా మళ్ళా వీక్షకుల పైనే వేస్తున్నారు. టికెట్ రేట్లు 700-800 పెంచుతున్నారు. ప్రతి థియేటర్ మల్టీప్లెక్స్లు అయిపోయినాయి. చిన్న థియేటర్లు 7 ఉన్నాయి, బయట నార్మల్ థియేటర్లు 7 ఉన్నాయి, ఏసీ థియేటర్లు 7 ఉన్నాయి. ఇప్పుడు మొత్తం మల్టీప్లెక్స్లు చేసి పడేస్తున్నారు. మీరు అనేక బడ్జెట్ మొత్తం పెంచుకొని, సినిమాల కోసం బడ్జెట్ మొత్తం పెంచుకొని ఆ బడ్జెట్ మొత్తం వీక్షకుల పైన ఇస్తున్నారు. మేము బడ్జెట్ ఇంత పెట్టినాం కాబట్టి మా టికెట్లు రేటు పెంచుంటే గవర్నమెంట్ సహకరిస్తుంది. దానివల్ల మీరు టికెట్ రేటు పెంచుకుంటున్నారు. వీక్షకులు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అన్ని ఇబ్బంది పడుతున్నాయి. సినిమా థియేటర్కి పోయి సినిమాని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. దానికి ప్రధాన కారణం కూడా మీరే. 100 కోట్లు 1000 కోట్లు సినిమా కోసం ఎందుకు ఖర్చు పెడుతున్నారు? మరి మీరు ఖర్చు పెట్టడం దేనికి? అది వీక్షకుల పైన వేయడం దేనికి? వాళ్ళ మీద వేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ విసిగిపోయారు. ఇప్పుడు ఐబొమ్మకు వాళ్ళు అట్రాక్ట్ కావడానికి కారణం ఏంది? సినిమా చూసే పరిస్థితి లేదు, థియేటర్లోకి వెళ్ళి చూసే పరిస్థితి లేరు. ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇప్పుడు ఒక టికెట్ను 600, 700, 800 చేస్తే ఒక 4 ఉన్నారు కుటుంబంలో అనుకుంటే అతను జీతం నెలకు 10,000 చేసుకుంటాడు. మనిషికి 600 టికెట్ అంటే 2400 టికెట్లకు అవుతాయి. అందులో ఒక వాటర్ బాటిల్ ఉందామంటే ఒక 50 రూపాయలు 100 రూపాయలు, పాప్కార్న్ ఉందామంటే 50 రూపాయలు 100 రూపాయలు, అంటే ఇంచుమించు 3000 ఖర్చు పెట్టుకుని వాటి సినిమా చూడాలన్నా? అది ఆలోచన చేస్తురా? మరి అది కూడా ఆలోచన చేయాలి కదా. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంత ఇబ్బందులు పడుతుంది అనేది ఆలోచన చేయాలి కదా. మనకి ఆల్రెడీ ఇక్కడ యాక్సెసిబిలిటీ ఉంది. ఇక్కడ నాకు సరైన వ్యయంలోనే నేను ఎంజాయ్ చేయగలుగుతున్నాను, నేను టైంపాస్ చేయగలుగుతున్న సినిమాను నేను చూస్తున్నా అనే స్థాయిలో ఉంటే వీక్షకుడు ఐబొమ్మకి వెళ్ళకుండే, ఆ రవి అన్నటైనా కూడా ఇట్లాంటి పనులకు ఒడిగట్టకుండే. ఆయన ఇండైరెక్ట్ చెప్తున్నాను కదా, ఆయన ఇండైరెక్ట్ తెలివని ఠాగూర్ అయిపోయాడు. ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారు ఏదైతే పాత్ర వహించిండో, సాటుకుండి హెల్ప్ చేసి ఆ హెల్ప్ని ఇంకా ముగ్గురు చేయమని చెప్పి ఈయన చేసిన పని కూడా అట్లనే కనిపిస్తుంది. ఆయన దగ్గర మొత్తం టోటల్ గవర్నమెంట్ డేటా కూడా ఉందంట. ఆయన దగ్గర పోలీస్ వాళ్ళే ఆయనకి ఎలివేషన్ ఇస్తున్నారు. ఇట్లా గవర్నమెంట్ సంబంధించిన సైట్లు అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఎందుకు చేసిన ఇట్లా అంటే నాకు చేయాలనిపించింది చేసిన అంటున్నా. అంటే ఏదో కిక్ సినిమాలో మన రవితేజ చేసినట్టు కిక్ కోసం చేసిండా అని చెప్పేసి వాళ్ళే ఎలివేషన్ ఇస్తున్నారు. అంటే అట్లాంటి పరిస్థితి ఉన్నదన్నమాట. ఈ రవి అన్నట్టు ఎందుకు అరెస్ట్ చేసిన దాని పైన తెలంగాణ మిడిల్ క్లాస్ నుంచి బిలో మిడిల్ క్లాస్ వీళ్ళంతా జనాలందరూ ఆయన కోసమే బాధపడ్డారు. ఎందుకంటే ఒక సైట్ క్రియేట్ చేసిండు, మాకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మేము చూసుకోనికే. సరే అది పైరసీతోనే మీకు ఎంత నష్టం జరుగుతుంది అనే దాని గురించి నేను మాట్లాడట్లేదు. నష్టం జరుగుతుంది వాస్తవం, కానీ దాన్ని దూరం చేస్తుంది కూడా మీరే. చిరంజీవి గారు 80s నుంచి సినిమాలు చేసుకుంటూనే వస్తున్నారు, 90s నుంచి సినిమాలు చేసుకుంటూనే వస్తున్నారు కదా. మరి మీ సినిమాలకు అప్పుడు టికెట్లు ఎట్లా చూసుకున్నారు? అప్పుడు సినిమాలు ఎట్లా చూసారు? అప్పుడు బడ్జెట్ ఎంత అయింది? ఇప్పుడు బడ్జెట్ ఎంత అవుతున్నది? ఒక ఆడియో రిలీజ్కే, సింగిల్ ఆడియో ఒకటే పాట కోసం 2-3 కోట్లు ఖర్చు పెడతారు సింపుల్గా. అది దానికోసం, రిలీజ్ కోసం, సినిమా పాట తీయడం కోసం కాదు, పాట తీయడం కోసం అవుతుండొచ్చు, పాట రిలీజ్ కోసం అంత ఖర్చు పెడతారు. అన్ని కోట్లు తీసుకొచ్చి మళ్ళీ కస్టమర్ల మీదే, వీక్షకుల మీదే ఇస్తున్నారు. ఎంతకంటే భరిస్తారండి? అది కూడా ఆలోచన చేయాలి కదా మీరు. నిన్న రవిని అరెస్ట్ చేయగానే పోలీసు వారు పెట్టిన ప్రెస్ మీట్లో వచ్చి సినీ హీరో పెద్దలు కూడా వచ్చి మాట్లాడారు. వాళ్ళు కూడా చూడాలి. ఇప్పుడు మన తీసే సినిమా పేదోని వారికి వెళ్తలేదా, మనకి మనం అందిస్తున్నామా లేదా అనేది కూడా చూసుకోవాలి. చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. దానిపైన కూడా దృష్టి పెట్టుండి. ఇప్పుడు ఈ రవిని అరెస్ట్ చేసినారు, దీని తర్వాత మళ్ళీ ఇంకో రవి ఉట్టకుండా చూడండి. ఎందుకంటే మీరు సామాన్యునికి సినిమా అందించకపోతే ఇట్లాంటివే జరుగుతూ ఉంటాయి. కాబట్టి సామాన్యుని వరకు మీ సినిమా చేరేలాగా ప్రయత్నాలు చేయండి. 1000 కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు. బలగం సినిమా వేణు తీయలేడా? డైరెక్టర్ వేణు బలగం సినిమా తీయలేడా? ఎంతలు తీసిండు? దానికి 3 రెట్లు మనీ వచ్చింది రిటర్న్. బలగం సినిమా తీసిన వేణుకు 3 రెట్లు కలిసి వచ్చింది పైసలు. అట్లా క్వాలిటీ కంటెంట్ తీయండి, తక్కువ ఖర్చుతో తీయండి. వీక్షకుల పైన కూడా భారం పడకుండా తక్కువ ఖర్చులో ఎప్పుడైతే చూస్తే వీళ్ళు కూడా మంచిగా చూస్తారు. ఈ ఆటోమేటిక్ ప్రాఫిట్లు వస్తాయి. కమర్షియల్ విజన్లో కాకుండా ఎంటర్టైన్మెంట్ విజన్లో చూడండి.